ఇది సపోటా చెట్టు అండి. మనకి ఇంకా సైజుకి రాలేదు. కానీ పిట్టలు కానీ కోతులు కానీ ఇవి టేస్ట్ చేసి కింద పడేసాయి అనమాట. కింద పడేసిన తర్వాత కొద్ది రోజులకి సపోటా పళ్ళు వెంబడి కాయలు పండవు కదా, చెట్టు మీద పండవు కదా, రేర్. అయితే ఇవి అలా కొరికేసిన తెలియదు కదా, కొరికేసినవి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పండుతాయి కదా, అలా తెలియగా ఇవి తినడానికి వచ్చాయన్నమాట. ఇవి ఒంటరిగా వచ్చాయన్నమాట. మామూలుగా అయితే గుంపులు గుంపులు వస్తాయి, అంతా నాశనం చేసి పెట్టాయి చెట్టుని. ఇక్కడ ఏంటంటే ఇవి వేగు కోతులు కాబట్టి ఫుడ్ కోసం వచ్చి వెతకడానికి వచ్చిన కోతులు కావు, ఇవి దొంగ కోతులు, గుంపును మోసం చేసి వచ్చిన కోతులు గుంపులో కలవలేకపోతున్నాయి, గుంపు కలవనివ్వట్లేదు అనమాట. సో ఒక 1 వీక్ అయినా వీటి బతికింతే అనమాట, ఒంటరిగా ఉండాల్సిందే. అయితే ఇక్కడ ఏంటంటే వీటికి సపోటా పళ్ళు చాలా ఇష్టం అనమాట. పిట్టలకు కానీ వేటికైనా సపోటా పళ్ళు బాగా తింటాయి, ఎందుకంటే స్వీట్నెస్ బాగా ఉంటుంది. ఇవి కొరికేసినాయి కదా ఫస్ట్ పిట్టలు కానీ కోతులు కానీ, ఇవి పండినాయి అనమాట. ఇవి తినడానికి వచ్చాయి ఇప్పుడు. వీటి వల్ల మామూలు నష్టం కాదండి, మంచి మంచివి. ఇప్పుడు చూడండి ఎలా తింటుంది అది, అలా మొత్తం తినదు అది, టేస్ట్ చేసి పక్కకేయడం. ఇది పారిపోద్దేమని నేను దూరం తీశాను, కాకపోతే మీకు మ్యాటర్ చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా ప్రతి కాయ కొరికేయడం, మనం అసలు ఇక వాటిని ముట్టుకోలేం కదా, ఒకసారి కొరికిందంటే మనం ముట్టుకోలేం. అసలే మనకి కోతులు అంటే కొంచెం ఇదిగా ఉంటాయి, కోతులు కుక్కలని ఏదైనా మనం చూడం. అదే పక్షులు తిన్నవి మనం తింటాం, చిలక కొట్టిన పండుని తింటాం కదా. ఇవి అసలు టేస్ట్ చేసినా మనం తినలేము, మనం అసలు తినం కదా. అవి మళ్ళీ వచ్చి అవే తింటాయి, ఎంత తెలివో చూడండి వాటికి. అవి పండిన తర్వాత మళ్ళీ వచ్చి తింటాయి అన్నమాట. అది వెతుకుతూ ఉంది చూడండి, కింద నచ్చకపోతే కింద పడేస్తుంది. అవి పండలేదు అసలు, అవి కాయలే. అది ఇంకా కొంచెం పాకానికి రాని కాయలు తెంపడం, మళ్ళీ పండాయేమో అని వచ్చి తినడం చూడండి. అది ఎంత ట్రై చేస్తుంది, అవన్నీ కాయలు అవి. అది ఆల్రెడీ అది టేస్ట్ చేసి మళ్ళీ పక్కేసింది, మళ్ళీ వచ్చి మళ్ళీ తింటుంది. అది వెతుకుతూ ఉంది చూడండి, ఎంత వెతుకుతూ ఉందో, చాలా ట్రై చేస్తుంది అది. దీంతోపాటు ఇంకోటి ఉందిలేండి, అది పక్కకి వెళ్ళింది. దొంగ కోతులు అనమాట ఇవి మనల్ని మోసం చేస్తున్నాయి, గుంపును కూడా మోసం చేసాయి. గుంపులో కలవనివ్వవు అవి అసలు ఇక, ఎందుకంటే చెప్పిన పని కరెక్ట్ చేయకపోతే అవి గుంపులోకి రానివ్వవు. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేశాను, చూడండి ఒకసారి. వేగు కోతి అని చేశాను, చూడండి. ఇలా అన్నమాట. అసలు మనకి ఏవి దక్కనియడం లేదండి, సపోటాలు కానీ, మామిడికాయలు కానీ, సీతాఫలాలు కానీ ఏవి దక్కనివ్వట్లేదు ఇవి.